జగన్మోహన్ రెడ్డి గారు 6 ఏళ్ల తర్వాత హైదరాబాద్ సిబిఐ కోర్టుకి రావడం జరిగింది. నాంపల్లిలో కోర్టు ముందు జడ్జి గారి ముందు హాజరైనట్టుగా వచ్చినటువంటి వీడియోలు కూడా మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ లేనటువంటి విధంగా, అంటే ఆయన కోర్టు ఏం కొత్త కాదు, జైలు కొత్త కాదు, బెయిలు కొత్త కాదు. దాదాపు 12 సంవత్సరాల నుంచి బయట ఉన్నటువంటి వ్యక్తి బెయిల్ మీద, దాదాపు 16 నెలలు జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి. అసలు కోర్టులో అసలు చెప్పాలంటే ప్రతి వారం ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళారో, ఎస్పెషల్లీ ఫ్రైడే స్టార్గా కూడా ఆయనకు మంచి బ్రాండ్ కూడా ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 6 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ కోర్టులో అడుగు పెట్టడం జరిగింది, హైదరాబాద్కి రావడం జరిగింది. అంటే మరి గతంలో రాలేదా, హైదరాబాదే అడుగు పెట్టలేదా అంటే చాలాసార్లు వచ్చారు, కోర్టుకు కూడా వెళ్ళారు. ఈవెన్ నేనన్న మాట కాదు, ఈవెన్ అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నట్టుగానే ఆయనకేమన్నా కోర్టు కొత్త, ఆయనకేమన్నా జైలు కొత్త, కేసులు కొత్త అని చెప్పారు. ఏమీ కొత్త కాదు. కాకపోతే మరి ఎందుకని ఇంతమంది జనాలు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది క్రౌడ్ని వేసుకుని హైదరాబాద్లో చూపించుకోవాల్సినటువంటి బల ప్రదర్శన ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో కదా ఆయన పోటీ చేసేది, ఆంధ్రప్రదేశ్లో కదా ఆయన ఎలక్షన్స్లో నిలబడింది, పులివెందులకు కదా ఎమ్మెల్యే. మరి అక్కడ చేసుకోవాల్సింది పోయి ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాల. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లోనే కదా సిబిఐ కోర్టు ఉంది. ఆ కోర్టుని తప్పుదోవ పట్టించేందుకే ఆయన, తప్పుదోవ మీన్స్ ఆయనకి కోర్టుకి రాకుండా ఎగ్జామ్షన్ ఇచ్చేందుకు, రైట్, ఆయన కోర్టుకు రాకుండా ఎగ్జామ్షన్ ఇచ్చేందుకు కూడా కోర్టుని, అయ్యా నేను బయటకు వస్తుంటే, అంటే ఇప్పుడు నేను చెప్పింది కదా, ఆయన చెప్పిందే, నేను కోర్టుకి రావాలి అంటే చాలా మంది నన్ను, మా అభిమానులు ఇబ్బంది పెట్టేస్తున్నారు, అందుకే నేను రాలేకపోతున్నాను, దయచేసి మీకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈవెన్ దాని మీద కూడా మనం వీడియో చేసాం. అవసరమైతే రేపు పొద్దున్న కోర్టు సిట్టు కూడా ఇంటి దగ్గర వేపిస్తాను సార్, మీరు వచ్చేసి వెళ్ళిపోండి, మా అభిమానులు ఇబ్బంది పెడుతున్నారు అంటారు. ఆ తర్వాత మీరు శిక్ష ఇస్తే జైలు జీవితం కూడా ఇంట్లోనే సెట్ వేయించి చేసుకుంటాను సార్, మీరు వచ్చి ఒక 2 పోలీసు వాళ్ళని పెడితే సరిపోద్ది అని అంటారు అని చెప్పి ఒక వీడియో కూడా చేసాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అదే, ఆ అభిమానులు ఏదైతే ఆయన చెప్పారో ఆ అభిమానులు ఇక్కడ కనిపించాలి కదా, అందుకనే ఈ షో అంతా కూడా. అయితే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టారో ఎయిర్పోర్ట్లో, అక్కడ అంతమంది పేటీఎం బ్యాచ్ అని కావచ్చు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఒక రేంజ్లో చెప్పాలంటే ఒక యుద్ధం చేశారు, ఒక రేంజ్లో కనిపించారు, బాగా క్రౌడ్ తెప్పించారు. అందులో ఎటువంటి సందేహం లేదు అనుకోండి. ఒక్కొక్కళ్ళు రప్ప రప్ప అని, 2.2 అని, 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే ఇంకా రప్ప రప్ప అనుకుంటూ వేసేస్తామని, జై జగన్ అని, ఇంకొకటని నినాదాలతో కోర్టుకు వెళ్ళేటువంటి ఒక ముద్దాయికి స్వాగతం పలకటం కోసం భారీగా జన సమీకరణ చేసుకుని బల ప్రదర్శన చేసి కోర్టుకి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే కొంతమంది జన సైనికులు ఏం చేశారంటే ఆ ఎయిర్పోర్ట్ని అంతా కూడా శుద్ధి చేశారు. వీడియో కూడా చూడొచ్చు. ఏంటి అని చెప్పి నేను కూడా వాళ్ళకి ఫోన్ చేసి, అందులో జనసేన పార్టీ తెలంగాణకి సంబంధించినటువంటి జన సైనికులు అందరూ కూడా, కొంతమంది జనసేన నాయకులు, కుతుబుల్లాపూర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, సీనియర్ జనసేన పార్టీ నాయకులు, 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి ఆయన వెంట నడుస్తున్నటువంటి వ్యక్తి నందగిరి సతీష్, ఆయన బృందం అంతా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి మొత్తం పసుపు నీళ్లు జల్లారు. ఏంటి సార్ మీరు ఎలా చేశారు, ఏం జరుగుతుందని చెప్పి నేను ఫోన్లో మాట్లాడితే ఆయన ఏమన్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు మా తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాడు, ఇది మేము సహించలేకపోతున్నాము. అలాంటి ఒక అరాచక వ్యక్తి, ఒక అరాచక పాలన చేసినటువంటి వ్యక్తి, తల్లిని చెల్లిని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసినటువంటి వ్యక్తి, ఏదో సమాజం మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నటువంటి వ్యక్తి మా తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాడు. ఈ తెలంగాణ గడ్డ కోటి రతనాల వీణ, ఎన్నో కష్టాలు పడి, పురుటి నొప్పులు పడి ఉద్భవించినటువంటి నేల ఇది. ఎంతో మంది దుర్మార్గుల చెర నుంచి విడిపించుకుని ఒక స్వతంత్రం, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 1 సంవత్సరం తర్వాత కానీ తెలంగాణకి రాలేదు అంటే ఎన్ని కష్టాలు పడిందో అని చెప్పి ఆయన బాధపడి, అలాంటి గడ్డ మీద ఇలాంటి వ్యక్తి అడుగు పెట్టాడు, పాదం మోపాడు, ఇంత బల ప్రదర్శన చేశారు, దానికి తగ్గట్టుగా ఒక ముద్దాయికి ఇంతమంది వత్తాసు పలుకుతూ చేశాడు. అందుకనే వెంటనే శుద్ధి చేయాలి. ఒక గొప్ప వ్యక్తి, ఆ తర్వాత ద్రౌపది ముర్ము గారు, మన భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఆమె మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్లో అడుగు పెడుతున్నారు. ఈ లోపే మనం అంతా కూడా ఆ అశుద్ధాన్ని అంతా కూడా, ఆ గాలిని, నీరుని, అక్కడ ఉండేటువంటి ఆ భూమిని కూడా ప్రక్షాళన చేయాలి. ఒక గొప్ప వ్యక్తి మళ్ళీ అక్కడ అడుగు పెట్టబోతున్నారు, ఈ లోపు ఆ మైలంతా కూడా ఆవిడకి అంటుకోకూడదు అని ఆయన చెప్పినటువంటి మాట. సో అంటే ఎంతలా తెలంగాణలో ఆయన తీసుకుంటున్నారో ఆలోచించాలి. ఇప్పుడు కాదు, జన సైనికులుగా మాత్రమే కాదు, గతంలో
ఆయన మీద ఆయన ఎవరినో పరామర్శిస్తాను అని చెప్పి ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి ట్రైన్లో వస్తే ట్రైన్ను దిగనవల రాళ్ళు కొట్టిన దాని మీద కొట్టినట్టు అసలు ఆ ట్రైన్ అక్కడి నుంచి ఆ ట్రైన్లోనే వెళ్ళిపోయేటట్టుగా కనీసం స్టేషన్లో కూడా అడుగు కూడా పెట్టనవల, పాదం కూడా తెలంగాణలో పెట్టడానికి ఊరుకోవాల. అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆయన అడుగు పెట్టకూడదని పనిని జన సైనికులు చేశారంటే ఆలోచించండి, ఆయన ఎంత బాధపడి ఉంటారో. తెలంగాణలో ఆయన అడుగు పెట్టడమే దౌర్భాగ్యంగా భావించారంటే ఇంకా నిజంగా చూడండి, ఇది మళ్ళీ రిపీట్ అయితే ఏం చేస్తారో మనం చెప్పలేం. కాకపోతే ఏం చేస్తాం, ఒక పక్క కోర్టుకి వెళ్ళాలి, మరి ఆయన కోర్టుకి వెళ్ళకుండా ఉండలేరు. ఒక పక్క అలా రాకుండా ఉంటే ఏ బెయిల్ రద్దు చేసో మళ్ళీ ఇంకొకటి ఏదైనా వేసదేమో తెలియదు. ఆఖరికి మొన్న వేరే దేశానికి వెళ్తానికి ఆయన పర్మిషన్ అడిగి తీసుకుని వెళ్ళేటప్పుడు దొంగ ఫోన్ నెంబర్ ఇచ్చారట. దాని గురించి ఈరోజు ఆయన అటెండ్ అవ్వాల్సి వచ్చింది. లేదు సార్ ఈసారి కరెక్ట్ నెంబర్ ఇస్తానని చెప్పి నెక్స్ట్ మంత్ వెళ్దామని, క్రిస్మస్ పండగకి వెళ్దామని ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఇక్కడ కోర్టుకి హాజరైతే సరిపోద్ది. మళ్ళీ ఇంకో 2-3 నెలల్లో లేదంటే ఒక 6 నెలల్లో కోర్టు మనకి ఏదో ఒక ఎగ్జామినేషన్ ఇచ్చేస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా మనకి ఇదిగో ఇతను వ్యక్తి వస్తున్నాడు అంటే ఇక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది, అతని క్రౌడ్ని మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి కోర్టుకి చెప్పేటువంటి పని ఉండాలి, పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి అనేటువంటి ఒక షో పుటప్ ప్రయత్నం అయితే ఆయన చేసినట్టుగా కనిపించింది. సో ఏదేమైనా జన సైనికులు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు స్వాగతిస్తారా, ఎలా ఫీల్ అవుతున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి.